హలో పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో, చాలా మెమరబుల్ వీడియో మాకు. ఎందుకంటే నేను మా చెల్లి తిరుపతి కొండ ఎక్కబోతున్నాం. అస్సలు అనుకోలేదు మేము తిరుపతి కొండ ఈ ట్రిప్లో ఎక్కుతాము అని. అనుకోకుండా అలా అయిపోయింది. ఎందుకంటే మేము తిరుపతి రీచ్ అయ్యి నెక్స్ట్ మా దర్శనంకి మధ్యలో ఒక 1 డే గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ లేదు, తిరుపతి కొండ ఎక్కుదాము, మనకి ఎలాగో మొక్కుంది కదా అని స్టార్ట్ చేసాం. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కదా, కంగారు పడకుండా స్లోగా అన్నీ చూసుకుంటూ ఎక్కుదాం అనుకున్నాం. కానీ స్టార్టింగ్ ఇంతమందిని చూసేసరికి మాకు భయం వేసింది. అసలు ఎలా చేస్తామో, ఎక్కగలమా లేదా అని ఫుల్ టెన్షన్ పడ్డాము. కానీ లక్కీగా చాలా బాగా అయ్యింది. 5 అవర్స్ కూడా మాకు అసలు తెలియలేదు. లైఫ్లో మర్చిపోలేనని మెమరబుల్ మూమెంట్స్, చాలా హ్యాపీగా అయ్యింది. కాకపోతే ప్రజ్ఞాన్ని తీసుకొని రాలేదు. ఎందుకంటే వాడిని ఎత్తుకొని మళ్ళీ కొండ ఎక్కడం కష్టం, డాడీకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అందుకని మమ్మీ డాడీ ప్రజ్ఞాన్ కార్లో వచ్చేసారు. నేను మా చెల్లి ఇలా కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం. స్టార్టింగే శ్రీవారి పాదాల మండపం నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఇలా పాదాలు ఇచ్చారు. అవి ఇలా తల మీద పెట్టుకొని ప్రదక్షిణం చేసి ఇంకా 7 కొండలు ఎక్కడం స్టార్ట్ చేసాము. అరౌండ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ పాదాలకి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాదాలు వాళ్ళకి రిటర్న్ చేసేయాలి. ఇక్కడ నుంచి కొండ ఎక్కిన మధ్యలో ఏ టెంపుల్స్ వచ్చాయో అన్ని టెంపుల్స్లో కూడా మంచి దర్శనాలు జరిగాయి. చాలా హ్యాపీ అనిపించింది. అలా ఎర్లీ మార్నింగ్ ఫుల్ పాజిటివ్ వైబ్స్తో ఎనర్జెటిక్గా అయితే స్టార్ట్ చేసాం. రాజగోపురంలోకి ఎంటర్ అయితే అయిపోయాం. మెట్ల దారి మధ్యలో ఇక్కడ మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. మా చెల్లి ఇలా కాలు పెడుతున్న ప్లేస్ పేరు తలయేరు గుండు అని అంటారు. ఇక్కడ ఏంటంటే ఇలా మోకాలు ఆ మధ్యలో పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటే మనకి మోకాల నొప్పులు రావు అని ఇక్కడ భక్తుల విశ్వాసం. అందుకని ఇంకా మేము కూడా అక్కడ మోకాలు పెట్టి దండం పెట్టుకున్నాం. మనకి ఇంకా వెళ్ళే దారిలో గజేంద్ర మోక్షం స్టోరీ అంతా కూడా ఒక స్టోన్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనకి దశావతారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అన్నీ ఉన్నాయి. ఓకే, 800 స్టెప్స్ క్రాస్ అయిన తర్వాత మాకు ఇక్కడ డీర్స్ అయితే కనిపించాయి. కాసేపు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాం అందరం.
గుర్తుండిపోయాయి. మేమే వచ్చాము. 1800 స్టెప్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. చూద్దాం ఎంత టైం పడుతుంది. గాలిగోపురం దగ్గరికి వచ్చేసాము. చూడండి. హాయ్, 2100 స్టెప్స్ దగ్గరకు వచ్చాము. మాట్లాడుకుంటూ 2100 మిస్ చేశాను. డోంట్ వరీ, 2200 I'll definitely show you. హాయ్, 2300, ఇంకా 1250 to go. మజ్జిగ 10 రూపాయలు మజ్జిగ, నా 10 రూపీస్, నా 10 రూపీస్, నా బటర్ మిల్క్. మా చెల్లి చాలా స్పీడ్గా నడుస్తుంది. కొండెక్కుతూ ఉంటే మధ్యలో వీళ్ళని కలిసాము. వీళ్ళని గుర్తుపట్టారా? మన తిరుపతి బ్లాగ్ 1లో ట్రైన్లో మనకు కలిసారు. అప్పుడే అనుకున్నాం డెస్టినీ ఉంటే మళ్ళీ మనం మీట్ అవ్వచ్చు అని. అలానే కలిశారు. వీళ్ళ ఫ్రెండ్స్ ముందు వాళ్ళని కలిసాం, కానీ అప్పుడు నేను వీడియో తీయలేదు, మాట్లాడుతూ ఉండిపోయాము. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ప్రతి పిల్లర్కి కూడా గోవిందనామాలు రాసున్నాయి. అది చాలా బాగా అనిపించింది. మధ్య మధ్యలో ఆ నామాలు చదువుకుంటూ అలా వెళ్ళాము. మధ్యలో వచ్చిన ఈ బోర్డు అయితే నాకు చాలా నచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకోవడానికని తీశాను. నడుస్తూ ఉంటే మధ్యలో డీర్ కనిపించింది. ఇంకా నేను కూడా వెళ్ళి డీర్తో ఒక స్నాప్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు నడుస్తూ ఉంటే ఇక్కడ అడవి పందులు వచ్చాయి. ఆ అడవి పందికి ఇంకా జూమ్ చేసి చూస్తూ ఉన్నాం. స్టెప్స్ అయిపోయాయి, వాక్వేలో ఉన్నాం. ఇప్పుడు ఇందాకే డీర్ కనిపించింది, సెల్ఫీ తీసుకున్నాం. మా చెల్లి రాలేదు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర కొంచెం లేట్ అయ్యింది. ఇంకా తర్వాత ఇలా వస్తూ ఉండేసరికి కొంతమంది ఇంకా మాతో పాటు వచ్చే వాళ్ళందరూ కనిపించలేదు. ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఏరి మనతో వచ్చిన వాళ్ళు లేరు అని. ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కార్స్ వస్తూ ఉన్నాయి. మేము కొండ ఎక్కుతున్నామా దిగుతున్నామా కూడా మాకు అర్థం కాలేదు. ఏంటి ఎటు సైడ్ వెళ్తున్నాము అని డైలమాలో కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాము. మాతో వచ్చినప్పుడైతే చాలామంది ఉన్నారు, ఇప్పుడైతే అంతమంది లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంక ఇక్కడ టెంపుల్లో దండం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇంకప్పుడే ఒక లేడీ కనిపిస్తే ఆ లేడీని అడిగాము. ఆవిడ ఇంక చెప్పారు, మీరు వెళ్ళిన రూట్ కరెక్టే, ఇలానే వెళ్ళండి అని. మోకాల్ పర్వతం దగ్గరలో ఉన్నాం.
ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మేము ముందైతే అనుకోలేదు మోకాలతో ఎక్కాలి అని, కానీ ఇక్కడ అందరూ ఎక్కుతూ ఉంటే సరే మనం కూడా ఒక 11 వరకైనా ట్రై చేద్దామని అనుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఇద్దరం కూడా 11 ఎక్కేసాం. ఇంకా 250 స్టెప్స్ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? ఫైనల్లీ ఎక్కేసాం. మేమిద్దరం కలిసి 7 కొండలు ఎక్కగలమా అనుకున్నాం, కానీ ఎక్కేసాం. యాక్చువల్లీ ఇది మా అత్త మొక్కుకున్నారు, లలితత్త, మా చెల్లి కోసం అని. మా చెల్లి ఒక్కటే వెళ్తుంది కదా అని నేను తనకి తోడుగా వచ్చాను. ఫైనల్లీ మేము ఎక్కేసాం. ఈ రోజుతో మా అత్త మొక్కుకున్న మొక్కు క్లియర్ అయిపోయింది. మేబీ 6th క్లాస్లో మా చెల్లికి హెల్త్ బాగాలేకపోయింది. అప్పుడు మా లలితతో మొక్కుకున్నారు తనకి 7 కొండలు ఎక్కిస్తా అని. అప్పటి నుండి అనుకుంటే ఈ రోజుకి కంప్లీట్ అయింది. అలా మేమైతే 7 కొండలు ఆ దేవుడి దయ వల్ల హ్యాపీగా ఎక్కేసాము. మేము వచ్చేసే టైంకి మమ్మీ వాళ్ళైతే ఇక్కడ కార్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ తిరుపతి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Pregnant 23.